బీరప్ప కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలకు ప్రతీక అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం బోర్గంపల్లిలోని బీరప్ప ఆలయంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని బీరప్ప ఆలయం ఇందూరులో ఉండటం అందరి అదృష్టమన్నారు. బీఆర్ఎస్ లో చార్పత్తా ఆట నడుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారమంతా ఫ్యామిలీ డ్రామా అని కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య 4 ముక్కలాట నడుస్తుందన్నారు. కల్వకుంట్ల సినిమాను ప్రొడక్షన్ చేస్తుందని కాంగ్రెస్ అని విమర్శించారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవలే పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన అధ్యక్షులు పెంట దత్తాత్రి కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గణేష్ పిగ్గాలని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి వారిని శాల్వాతో సన్మానించారు. వేల్పూర్ మండలంలోని పడకల్ జెడ్పీహెచ్ఎస్ 1999-2000 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడానికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా జిల్లాలోని MRCSలకు బుక్స్ను పంపించేసింది. ఏపీలో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గేలా 1 నుంచి 10వ తరగతి వరకు కొత్త సిలబస్ సిద్ధం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశంలో సుమారు 1000 కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నిన్న 1828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా ఆ సంఖ్య 2710కి చేరింది. అత్యధికంగా కేరళలో 1147 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. ఏఐసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన టీజీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్కు చోటు దక్కింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వు జారీ చేశారు. గతంలో అనిల్ కుమార్ బాల్కొండ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా పనిచేశారు. రాష్ట్రంలో ఆయనకు బీసీ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. బంగారంపై రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు కేంద్ర ఆర్థిక శాఖ ఊరట కలిగించింది. రూపాయలు 2 లక్షల లోపు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐకి సూచించింది. 2026 జనవరి 1 నుంచి రుణగ్రహీతలకు వీటి నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలిపింది. యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. 16.23 లక్షల దరఖాస్తులు రాగా జూన్ 2న తొలి విడతలో 1,00,000 మందికి రూపాయలు 50,000 నుంచి 1,00,000 లోపు యూనిట్లకు ప్రొసెసింగ్స్ ఇవ్వనుంది. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ, జూన్ 16 నుంచి యూనిట్లు ప్రారంభోత్సవాలు ఉంటాయి.